వెల్కమ్ టు లర్న్ అండ్ స్టిచ్ విత్ సుసన్న. నేను నేర్చుకుంటాను, ప్రపంచానికి నేర్పిస్తాను. మనం కలిసి నేర్చుకుందాం. ఈరోజు మిషన్లో దారం ఎలా ఎక్కించాలో నేర్చుకుందాం. ఇది చూసారా, ఇది బాబిన్ అనమాట. బాబిన్కి ఇలా దారం ఎక్కించుకోవాలి. బేసిక్ అందరికీ నాకు తెలిసే ఉంటుంది. పోయిన వీడియోలో కూడా చెప్పాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేసి రండి. ఓకే, బాబిన్లో ఇలా దారం ఎక్కించుకోవాలండి. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కింది కదా. ఇలా నీడిల్కి బాబిన్కి దారం ఎక్కించేసి బాబిన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, బాబిన్ కేసులో పెట్టేసేయాలన్నమాట. ఇలా అది కూడా మెషిన్కి బాబిన్ యొక్క వీల్ అనేది రివర్స్లో తిరగాలన్నమాట. ఒకే విధంగా కాకుండా రివర్స్లో తిరిగిన తర్వాత ఆ దారం అనేది కిందికి అప్స్ అండ్ డౌన్ లాగా టిక్ అని సౌండ్ వచ్చేదాకా ఇట కిందికి అంటే ఉంటుందన్నమాట. అలా కూర్చుండిపోతుంది. సో ఇది బాబిన్ కేసు పెట్టాల్సిన. ఇప్పుడు బాబిన్ కేసు ఇందులో పెట్టేసేయాలన్నమాట. దీనికి కూడా ఒక సౌండ్ అంటుంది. ఇప్పుడు కూర్చోలేదు, మిషన్లో కూర్చోలేదు బాబిన్ కేస్ని కూర్చోబెట్టాలి. ఎలా అంటే గట్టిగా ఒత్తేసేయాలన్నమాట దాన్ని. ఇలా అది అలా టిక్ అనే సౌండ్ ఒకటి వస్తుంది. సో అలా సౌండ్ వచ్చిన వెంటనే అది సెట్ అయింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం రండి. ఇప్పుడు బాబిన్ కేసులో బాబిన్ పెట్టేసాం కాబట్టి క్లోజ్ చేసేయాలి డోర్ అనేది. తర్వాత ఇది మిషన్ యొక్క కుట్టు సైజ్ చేసేది. తర్వాత దారం ఎలా పెట్టాలో చూద్దాం. రెడీయా మీరు? రండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది దారం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా ఉంటుందన్నమాట. హోల్లో నుంచి ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ సగం పెట్టేశాను. సో తీసేసి ఫస్ట్ నుంచి పెడతాను అనమాట. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడ దారం ఉంది కదా. ఈ దారం పైన హోల్ నుంచి తీసిన తర్వాత ఇక్కడ ఈ వీల్లో స్టిక్కీగా పెట్టాలన్నమాట. స్ట్రైట్ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండేటట్టుగా స్టిక్కీగా పెట్టాలి. తర్వాత ఈ హోల్ తర్వాత ఈ హోల్లో పెట్టాలి. చూడండి, దగ్గర నుంచే చూపిస్తాను. ఇది హోల్. ఈ హోల్ నుంచి జాగ్రత్తగా ఈ దారం బయటికి తీసేసి ఇటు నుంచి పెట్టాలి. థర్డ్ స్టెప్ అనమాట. ఇది మిషన్ యొక్క థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ తర్వాత ఇక్కడ కింద హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్లో కూడా దారం మనం అక్కడి నుంచి కూడా తీసుకురావాలి. చూడండి, ఇది కట్ అయింది కాబట్టి ఇప్పుడు నీడిల్స్లో పట్టదన్నమాట. సో నీడిల్లో పెట్టాలంటే చిందరబందరగా ఉంటే పట్టదు కదా. సో కట్ చేశాను. నాకైతే కట్ చేసే అలవాటు ఉంది, మీకుందో లేదో నాకు తెలీదు. సో ఈ దారం ఇలా తీసేసిన తర్వాత నీడిల్లో పెట్టాలి. సో నీడిల్ని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, నీడిల్ హోల్ కూడా చాలా స్మూత్గా చిన్నగా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా పెట్టాలి. ఇలా అయితే తీయాలన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. మనం చేసేటప్పుడు చూపించేటప్పుడు పెద్దగా ఇది లేదు, కానీ చేసేటప్పుడు ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు నేర్పించాలి అనుకుంటున్నాను. నాకైతే ఈ ఫీల్ వచ్చింది. మరి మీకు వచ్చిందో లేదో తెలియదు. చూడండి, కుట్టు కూడా ఎంత నీట్గా వస్తుందో. అంటే నేను కొంచెం దగ్గర కుట్టు పెట్టాను అనమాట. అంటే కుట్టు స్టిక్కి సైజ్ తగ్గించేసాను. సో అందుకని సన్న కుట్టు వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి